ఆ తప్పిదాల యొక్క విధానంలో నడవకూడదు. ఆ పరిశుద్ధుల మధ్యలోనికి మనము వెళుతున్నామంటే దేవుని కృపలో నుంచి మనం తప్పిపోయామని అర్థం. దేవుని ప్రేమలో నుంచి ఏమని మనము బయటికి పారదోయబడ్డామని అర్థం. దేవుని సన్నిధిలో నుంచి దేవునికి దూరం అవటం వలన ఈ రోజున అపవాదైన సాతాను ప్రతి కుటుంబాలలో దగ్గరయ్యి గలిబిలి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, సమృద్ధి లేకుండా, సంపాదించిన ధనం ఏమని రూపాయి వెనకేసుకోకుండా నష్టాలు పాలు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? పాపం పరిపక్వమయ్యి మరణమును కనిగి శాపానికి దూరం చేస్తుంది. ఈరోజు నాకు తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవులంటే క్రైస్తవులే, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని వాక్యములో నడిపించబడే వాళ్ళే, దేవుని పాటలన్నా వాక్యం అన్నా